బ్రేకింగ్ న్యూస్. సోషల్ మీడియా వేదికగా అసభ్యకర పోస్టులతో హద్దులు మీరుతున్న వారిపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. కూటమి నేతలు ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని అసభ్యకర పోస్టులు పెడుతున్న వారి భరతం పట్టేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన అసభ్యకరమైన కంటెంట్ ను పోస్టు చేసే వ్యక్తులపై ప్రభుత్వం పోలీసు యంత్రాంగం కఠిన చర్యలు ప్రారంభించాయి. కూటమి ప్రభుత్వంలోని కీలక నాయకులు ప్రముఖ వ్యక్తుల వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే ఉద్దేశంతో వారిని లక్ష్యంగా చేసుకునే వారిని పట్టుకోవడానికి ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. ఇటువంటి సైబర్ నేరాలను అరికట్టడానికి పోలీసులు ఇప్పటికే సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. ప్రస్తుతం విజయవాడ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో 20కి పైగా కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా వీటిలో ఎక్కువ భాగం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను లక్ష్యంగా చేసుకుని చేసిన అసభ్యకరమైన పోస్టులకు సంబంధించినవే. దర్యాప్తును వేగవంతం చేయడానికి పవన్ కళ్యాణ్ ఇతర కూటమి నాయకులపై అభ్యంతరకరమైన పోస్టులకు సంబంధించిన ఫిర్యాదులన్నిటినీ పోలీసులు ఒకే ఎఫ్ఐఆర్ గా క్రోడీకరించారు. నిందితులను పట్టుకోవడానికి సాంకేతిక బృందాలను రంగంలోకి దించారు. అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తున్నారు. వివాదాస్పద పోస్టుల యూఆర్ఎల్లు, ఐపీ అడ్రస్లను ట్రాక్ చేయడం ద్వారా సైబర్ నిపుణులు ఇప్పటికే పలు ఫిర్యాదులకు సంబంధించిన వ్యక్తులను ఖచ్చితంగా గుర్తించారు. నిందితులను అదుపులోకి తీసుకోవడానికి అధికారులు త్వరలోనే క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టనున్నారు. ఈ సోషల్ మీడియా దాడుల వెనుక ఉన్న అసలు సూత్రధారులను గుర్తించేందుకు వివిధ కోణాల్లో సమగ్ర దర్యాప్తు జరుపుతోంది. ఈ అసభ్యకరమైన పోస్టులను ఎవరు సృష్టిస్తున్నారు? ఇది ఒక వ్యవస్థీకృత నెట్వర్క్ ద్వారా జరుగుతోందా, లేక వ్యక్తులు వ్యక్తిగత కక్షలతో ఇలా చేస్తున్నారా? ఈ వ్యవహారంలో వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా విభాగానికి ఏమైనా పాత్ర ఉందా? పోస్టుల తీవ్రతను బట్టి పోలీసులు తమ తదుపరి కార్యాచరణను నిర్ణయిస్తారు. నిందితులను విచారించిన తర్వాత నేరం స్వల్పమైనదైతే వారికి నోటీసులు ఇచ్చి వదిలిపెట్టాలా, లేక తీవ్రమైన నేరంగా పరిగణించి అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచాలా అనే దానిపై అధికారులు నిర్ణయం తీసుకుంటారు. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని సోషల్ మీడియాలో అసభ్యతను వ్యాప్తి చేసే వారిని ఏ పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని పోలీసు ఉన్నతాధికారులు హెచ్చరించారు.
సోషల్ మీడియా వేదికగా అసభ్యకరమైన పోస్టులు పెడుతున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దీనిపై పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్లో అందిస్తారు. రామకృష్ణ, లహరి, సోషల్ మీడియా వేదికగా అసభ్యకరమైనటువంటి అభ్యంతరకరమైన పోస్టులు పెడుతూ హద్దులు మేరుతున్నటువంటి వారి మీద ఏపీ ప్రభుత్వం అలాగే పోలీస్ శాఖ కఠిన చర్యలకు సిద్ధమైంది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వంలోని కీలక నేతలు ప్రముఖ వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా పోస్టులు చేస్తున్నటువంటి వారిని గుర్తించి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దించారు. ప్రస్తుతం సోషల్ మీడియా వినియోగం భారీగా పెరిగినటువంటి నేపథ్యంలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఉన్నప్పటికీ ఆ స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తూ ఇతరులను కించపరిచేలా అసభ్యకరంగా అభ్యంతరకరంగా పోస్టులు చేయటం మాత్రం చట్టపరమైన సమస్యలకు దారితీస్తుందని పోలీసులు ఇప్పటికే స్పష్టం చేశారు. ముఖ్యంగా రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులను టార్గెట్ చేస్తూ మార్ఫింగ్ ఫోటోలు, అభ్యంతరకరమైనటువంటి వీడియోలు, అసభ్యంకరమైనటువంటి వ్యాఖ్యలు, వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే పోస్టులు పెడుతున్నటువంటి ఘటనలు ఇటీవల కాలంలో బాగా పెరిగిపోయి పోలీసులకు కూడా ఈ వ్యవహారం అంతా కూడా వారి దృష్టికి కూడా వచ్చింది. ఈ వ్యవహారంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలుస్తా ఉంది. సైబర్ నేరాలను దర్యాప్తు చేసే సాంకేతిక నిపుణులతో కలిసి ఈ బృందాలు పనిచేస్తా ఉన్నాయి. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో పెట్టినటువంటి వివాదాస్పద పోస్టుల మూలాలను గుర్తించడం, వారిని ఎవరు మొదటగా పోస్ట్ చేశారు, వాటిని ఎంతమందికి షేర్ చేశారనే అంశాల మీద కూడా పోలీసులు అయితే దృష్టి పెట్టారు. విజయవాడ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో ఇప్పటికే 20కి పైగా కేసులు నమోదు అయినట్లు తెలుస్తా ఉంది. వీటిలో ఎక్కువ కేసులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను లక్ష్యంగా చేసుకుని చేసినటువంటి అసభ్యకరమైన అభ్యంతరకరమైనటువంటి పోస్టులకు సంబంధించినవిగా గుర్తించారు. ఈ కేసుల మీద దర్యాప్తును వేగవంతం చేయడంతో పాటు సోషల్ మీడియా పోస్టులు వెనుకున్నటువంటి వ్యక్తులను గుర్తించేందుకు సాంకేతిక ఆధారాలను పోలీసులు అయితే సేకరిస్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ తో పాటు ఇతర కూటమి నేతల మీద వచ్చినటువంటి అభ్యంతరకరమైనటువంటి పోస్టులకు సంబంధించినటువంటి ఫిర్యాదులను పోలీసులు ఒకే ఎఫ్ఐఆర్ పరిధిలోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తా ఉంది. ఇలా చేయటం ద్వారా వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఫిర్యాదులను సమన్వయం చేసి ఒకే అంశానికి సంబంధించినటువంటి పనిచేసినటువంటి వ్యక్తులు అలాగే గ్రూపుల మధ్య ఏదైనా లింక్ ఉందా అన్నటువంటి విషయాన్ని గుర్తించేందుకు కూడా పోలీసులు అయితే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు ఈ సోషల్ మీడియా URL ను పరిశీలిస్తా ఉన్నారు. అవసరమైన సందర్భాల్లో IP అడ్రస్లను కూడా పాటు పోస్టులను అప్లోడ్ చేసినటువంటి వ్యక్తుల డిజిటల్ ఆధారాలను కూడా సేకరిస్తా ఉన్నారు. పోస్టులు పెట్టడానికి ఉపయోగించినటువంటి మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, సోషల్ మీడియా ఖాతాలు అలాగే డిజిటల్ పరికరాల వివరాలను కూడా పరిశీలించే ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. సాంకేతిక ఆధారాలను బట్టి నిందితులను గుర్తించి వారి మీద చర్యలు తీసుకునేందుకు కూడా పోలీసులు సిద్ధమవుతా ఉన్నారు. అయితే ఈ వ్యవహారంలో మరొక కీలకమైనటువంటి అంశం మీద కూడా పోలీసులు ప్రధానంగా దృష్టి సారిస్తా ఉన్నారు. ఈ పోస్టులను వ్యక్తిగతంగా పెడతా ఉన్నారా, లేదంటే దీని వెనక ఏదైనా నెట్వర్క్ ఉందన్నటువంటి కోణంలో కూడా పెద్ద ఎత్తున దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ఒకే తరహా పోస్టులు వివిధ ఖాతాల నుంచి ఒకేసారి వరుసగా రావటం, వాటి వెనుక ఎవరి ప్రమేయం ఉండటం, పోస్టులను రూపొందించింది ఎవరు, వాటిని వైరల్ చేసేందుకు పనిచేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు, ఈ అంశాలు మొత్తాన్ని కూడా పోలీసులు తమ దర్యాప్తులు అయితే పరిశీలిస్తా ఉన్నారు. ఈ వ్యవహారంలో మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగానికి ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో కూడా దర్యాప్తు జరుగుతున్నట్లు తెలుస్తా ఉంది. ఈ అంశం మీద ఇప్పటికే తుది నిర్ధారణకు ఇంకా రావాల్సి ఉంది. దర్యాప్తులో వెలుగు చూసే ఆధారాలను బట్టి పోలీసులు ఆ తదుపరి చర్యలను అయితే తీసుకునే అవకాశం ఉంది. రాజకీయ పార్టీలు, సోషల్ మీడియా కార్యకర్తలు వ్యక్తిగత ఖాతాలు చట్టాన్ని గనక ఉల్లంఘించినట్లయితే వాటికి సంబంధించినటువంటి ఆధారాలను పూర్తి స్థాయిలో సేకరించే పనులు అయితే ప్రస్తుతం అయితే పోలీసులు అయితే నిమగ్నమయ్యారు. ప్రస్తుతం సైబర్ నేరాల సాంకేతికంగా సోషల్ మీడియా ఖాతా పేరు చూసి నిందితులను గుర్తించడం కాకుండా దాని వెనుకున్నటువంటి అసలు కీలక పాత్రదారులు ఎవరు, మొత్తం వివరాలను బయటకు లాగే పనులు అయితే ప్రస్తుతం పోలీసు సాంకేతిక సిబ్బంది నిమగ్నమైంది. మొత్తానికి ఈ సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు ప్రోత్సహించే వారి మీద ప్రభుత్వం అయితే కఠిన వైఖరిని అవలంబించబోతా ఉంది. లారీ రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.